సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కంగ్రాచులేషన్స్ అండి ముందుగా మీకు. you ఎందుకంటే పేరెంట్స్గా మీ సపోర్ట్ ఉంటేనే అంత ఎదుగుతాడు అబ్బాయి. థ్యాంక్ యూ సో మచ్. అసలు మొదటి నుంచి కూడా అంటే ఇందులోకి స్పెల్లింగ్ బీ అనేది మన ఇండియాలో చూసుకుంటే చాలా తక్కువ, సర్వసాధారణంగా తక్కువ వినబడుతుంది. ఈ మధ్యన వేరే వాటికి ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది, కానీ అసలు ఈ స్పెల్లింగ్ బీ అనేది అసలు ఎలా స్టార్ట్ చేయాలనిపించింది, అసలు ఎలా ఉంటుందండి ఇది ప్రాక్టీస్ అసలు? సో బృహత్ని ఎప్పుడు ఇన్వాల్వ్ చేసామంటే చిన్నప్పటి నుంచి ఇండియన్ ట్రెడిషనల్గా పెంచాలని మాకు ముందు నుంచి ఉండేదన్నమాట. సో ఇక్కడ జెడ్యూఎస్ఏ ఆర్గ్ ఉండేది, చిన్న జిఆర్ స్వామి వాళ్ళది, అన్ని చాప్టర్స్లో ఉంటాయన్నమాట వాళ్ళ ఆర్గనైజేషన్స్. సో అక్కడ వాడు ఫస్ట్ గ్రేడ్కి వెళ్ళక ముందే శ్లోక క్లాసెస్లో జాయిన్ చేసామన్నమాట. వాళ్ళది ప్రజ్ఞా ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఓకే. సో ఈచ్ మాడ్యూల్ అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకు అర్థమయ్యే శ్లోకాస్ చెప్తారనమాట. ఆ మాడ్యూల్లో ఏం చెప్తారంటే స్టార్టింగ్లో వాళ్ళు సిక్స్ ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు, సో ఇప్పుడు మార్నింగ్ లేవగానే ఏ శ్లోకా చెప్తే ఆ డే అంతా మంచిగా జరుగుతుంది అలా స్టార్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళు భోజనం చేసేటప్పుడు ఏ శ్లోకా చెప్తే దానికి మంచిగా ఆరోగ్యంగా డైజెస్ట్ అవుతుంది అది నేర్పిస్తారు. ఆ తర్వాత పడుకునేటప్పుడు ఏ శ్లోకా చెప్తే మంచిగా నిద్ర పడుతుంది. సో అలా స్టార్ట్ చేస్తారనమాట. ఒక ఫస్ట్ మాడ్యూల్ అది వాళ్ళు 6 ఇయర్స్ ఉన్నప్పుడు. సో బృహత్ని అందులో జాయిన్ చేసామన్నమాట. వాళ్ళ టీచర్స్ ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఓకే బృహత్ చాలా క్విక్గా మెమరైజ్ చేయగలుగుతున్నాడు ఆ శ్లోకాస్. ఈవెన్ మేము ఇండియాలో పుట్టి పెరిగినా కూడా ఆ శ్లోకాస్ చెప్పాలి అంటే ఒక్కోసారి చాలా కష్టం అవుతుంది. సో బృహత్ ఈజీగా మెమరైజ్ చేయగలిగాడు. సో అప్పుడు అనుకున్నాను సంథింగ్ హీ కెన్ డూ బిగ్, దేంట్లో అయినా ఇన్వాల్వ్ చేయొచ్చు అని అనుకున్నాను. అలాగే ఇంకా బృహత్ ఇంకా నెక్స్ట్ మాడ్యూల్ విష్ణు సహస్రనామం మొత్తం మెమరైజ్ చేశాడనమాట. మెమరైజ్ చేయడమే కాకుండా విష్ణు సహస్రనామంలో 108 శ్లోకాస్ ఉంటాయి టోటల్. సో ఏ శ్లోకా నెంబర్ చెప్పినా కూడా ఆ శ్లోకా క్విక్గా చెప్పగలుగుతాడు ఫ్రమ్ ద మెమరీ. సో అలాగే ఏ శ్లోకా నేమ్ చెప్పినా కూడా స్టార్టింగ్ వర్డ్ అలా లెటర్ చెప్తే ఆ శ్లోకా మొత్తం చెప్పగలుగుతాడు అనమాట. సో 108 శ్లోకాస్ క్విక్గా వెన్ హీ వాజ్ 8 ఇయర్స్ ఓల్డే మెమరైజ్ చేయగలిగినాడు. జిఆర్ స్వామి వారి ఇక్కడ శిష్యులు ఉంటారు, యుగంధర స్వామి, తన దగ్గర నేర్చుకున్నాడు అనమాట మన విష్ణు సహస్రనామం. అలాగే ఇంకా చాలామంది వాలంటీర్స్ ఉంటారనమాట ఇక్కడ టీచర్స్. ఈ ప్రజ్ఞా ప్రోగ్రాంలో పద్మజ గారు తన టీచరు. సో తను ఎప్పుడు చెప్తుండేవారు బృహత్ చాలా క్విక్గా మెమరైజ్ చేయగలుగుతున్నారని. సో అలాగే క్విక్గా వాళ్ళ క్లాస్లో ఉన్న అందరి స్టూడెంట్స్ కంటే క్విక్గా అన్నీ మెమరైజ్ చేసేవాడు. సో అలా అన్ని మాడ్యూల్స్ హీ వాజ్ ఏబుల్ టు మెమరైజ్ అనమాట. అది కాకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు భగవద్గీత నేర్చుకుంటున్నాడు. యాక్చువల్గా భగవద్గీతలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద శ్లోకాస్ మెమరైజ్ చేశాడు. టీచ్ ఎవ్రీ సింగిల్ కిడ్ అండి ఇక్కడ ఆల్ ద శ్లోకాస్. అగైన్ ఇట్స్ ఎ వాలంటీర్ ఆర్గనైజేషన్. అగైన్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద లార్జర్ చిన్నజీఆర్ స్వామి ఆర్గనైజేషన్. సో హీఈస్ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. సో అలా స్టార్ట్ అయింది. సో మేము రియలైజ్ అయిందంటే బృహత్ కెన్ డూ సంథింగ్ బిగ్, హీ హ్యాస్ ఎ గుడ్ మెమరీ అని అనుకొని సో ఇలా స్పెల్లింగ్లో ఇన్వాల్వ్ చేసాము. అలా జర్నీ స్టార్ట్ అయింది. స్కూల్ లెవెల్లో, రీజనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అంతా కాంపీట్ చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత హీ వాజ్ క్వార్టర్ ఫైనల్స్లో హీ కేమ్ అవుట్ అనమాట. హీ గాట్ అవుట్ ఇన్ ద క్వార్టర్ ఫైనల్స్. సో లాస్ట్ టైము ఇంటికి వచ్చిన తర్వాత వీ డిస్కస్డ్ ఎ లాట్. ఏం చేస్తావు, ఇంకా హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నావా లేకపోతే ఈ స్టాప్ అండ్ డూ సంథింగ్ ఎల్స్ అని డిస్కస్ చేస్తే వాడు వెరీ డిటర్మైండ్ అనమాట. నేను తప్పకుండా నెక్స్ట్ టైము వెళ్ళి ఐ వాంట్ టు విన్ దట్ ఛాంపియన్షిప్ అనే డిటర్మినేషన్ ఉండింది. సో ఐ వాజ్ హెల్పింగ్ హిమ్ ప్రాక్టీస్ చేయడానికి. ఎవ్రీ నవ్ అండ్ దెన్ వెన్ ఐ గెట్ ఎ ఛాన్స్ వాడికి క్విజ్ చేసేవాడిని. బట్ బృహత్ చెప్పినట్టుగా యూస్ టు వర్క్ ఆల్మోస్ట్ 10 hours a weekend and then 6 to 8 hours during the weekday అనమాట. చూసారు కదా, బృహత్ రూమ్ అనమాట ఇది. ఇప్పుడున్న పిల్లల్లో మనం ఎక్కడైనా చూస్తే సర్వసాధారణంగా హీరోస్ లేదంటే క్రికెట్ వాళ్ళు ఇట్లా ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, దాని తప్పు కాదు. కాకపోతే బృహత్ రూమ్ చూస్తే కంప్లీట్గా అంతా చదువుకు సంబంధించింది. ఇక్కడ చూసారు లేదా, దేవుడికి సంబంధించిన
అన్నీ కూడా ఉన్నాయి. నాట్ ఈవెన్ పర్టికులర్గా మీరు ఆ మతం ఈ మతం అని లేకుండా అన్ని కూడా మీరు ఎంకరేజ్ చేస్తారనుకుంటా కదా పిల్లలకి. ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి. మదర్గా మీ సపోర్ట్ ఎలా ఉంది? అండ్ మీకు మొత్తం ఎంతమంది పిల్లలండి? ఇంకా ముగ్గురండి. బృహత్ పెద్దవాడు, తర్వాత 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. ఓకే. ఎన్నాళ్ళైందండి యూఎస్ వచ్చి? నేను 2006లో వచ్చాను. 2006లో. అయ్యా, ఆల్మోస్ట్ 18 years. ఓకే. సో అంటే ఇప్పుడున్న పిల్లలు చూస్తే చదవాలి, పుస్తకాలు తీయండి, చదువుకోండి అని చెప్తూ ఉంటాం కదా. సో మరి బృహత్కి ఏమని చెప్పేవారు మీరు? అంటే వాడు చదివేవాడు. ఎక్కువగా బుక్ రీడింగ్ తనకి చాలా ఇష్టం ఉండేది. చిన్నప్పటి నుంచి బుక్ రీడింగ్ చాలా ఇష్టం ఉండేది. సో అప్పుడప్పుడు ఇంకా నేనే ఇంకా చాలు చదివింది, ఇంకా పడుకో అని చెప్తూ ఉండేదాన్ని. చాలు చదివింది అనేసి చెప్తూ ఉండేదాన్ని. తను బాగా ఇంట్రెస్ట్ అనమాట, కొత్తవి నేర్చుకోవాలి అని. నేను అప్పుడప్పుడు మీ టీవీ కూడా చూసి, ఈ సుమన్ టీవీ రమా కవర్ స్టోరీస్ కూడా వింటూ చెప్తూ ఉండేదాన్ని కోవిడ్ టైంలో. వాడికి స్టోరీస్ అంటే బాగా ఇష్టం. ఇండియన్ కల్చర్ అన్నా, స్పిరిచువాలిటీ అన్నా చాలా ఇష్టం. అవన్నీ కూడా అడుగుతూ ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఎలా అవుతుంది ఇలా అనేసి ఆ స్టోరీస్ అని నేను నేర్చుకొని తను చెప్తూ ఉండేదాన్ని.